హలో అండి, వెల్కమ్ టు తులా క్రియేషన్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయడం కూడా మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అపర్ణ సుభాష్ల పెళ్లి రోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి కదా. ఇక రకరకాల గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు రాజ్, కావ్య, కళ్యాణ్. ఇక ఫస్ట్ రౌండ్ నీ మనసు నాకు తెలుసు అనే రౌండ్లో అందరూ ఆడగా అపర్ణ సుభాష్లే విన్ అవుతారు. అలాగే సెకండ్ రౌండ్లో భార్యాభర్తలిద్దరికీ కళ్ళ గంతలు కట్టి ఒకరికి సంబంధించిన ప్రశ్నలు ఇంకొకరిని అడుగుతూ ఉంటారు. ఇక రెండవ రౌండ్లో కూడా అపర్ణ సుభాష్లే విన్ అవుతారు. దాంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళ ఇద్దరిది ఎంతో అన్యోన్యమైన జంట అని, ఇద్దరి మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా గాని ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారని ఇందిరాదేవి చెప్తుంది. ఇక దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలోనే నెక్స్ట్ రౌండ్లో అందరూ కూడా ఎవరి పార్ట్నర్తో వాళ్ళు డాన్స్ చేస్తారు. తర్వాత సుభాష్ అపర్ణలతో కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు. అప్పుడే కావ్య ఇంట్లో ఉన్న మెయిడ్ని పిలిచి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొనిరా అని చెప్తే, ఇక తను కూల్ డ్రింక్స్ తీసుకొని హాల్లోకి వచ్చేసరికి తనను చూసి అందరూ కూడా షాక్ అవుతారు. రాజ్, కావ్య, సుభాష్లకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడే రుద్రాని, ఏంటిది ఇంత ఖరీదైన చీర కట్టావు, ఇది 10,000కు తక్కువ ఉండదు, ఈ చీర నీకెక్కడిది అని అడిగితే, అప్పుడే తను ఈరోజు అమ్మగారు పెళ్లి రోజని తనే ఈ చీర పెట్టి డబ్బులు కూడా ఇచ్చారమ్మా అని చెప్తుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు వీళ్ళు ముగ్గురు. అప్పుడే రుద్రాని, ఏంటి వదిన, ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఇంత కాస్ట్లీ చీర పెట్టాలా అని అడిగితే, అప్పుడే ఇందిరాదేవి, అందులో తప్పేముంది, నువ్వు ప్రతి దాంట్లో తప్పులు వెతకడం తప్ప ఇంకా వేరే ఆలోచనే ఉండదా నీకు, ఏదో తన సంతోషం కొలిది ఇచ్చుంటుంది, అంతకంటే ఏం లేదు, నువ్వు ఒకటికొకటి ఊహించుకోవద్దు, ఇక ఈ విషయం వదిలేయండి, కేక్ కట్ చేయండి అని అంటే, ఇక ఇంతకు ముందులానే మామూలుగానే అపర్ణ ఉంటూ కేక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. అప్పుడే సుభాష్ గార్డెన్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో రాజ్, కావ్య సుభాష్ దగ్గరికి వస్తారు. అసలు ఏంటి డాడీ ఇదంతా, అమ్మకి మీరు వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్గా ఇచ్చిన శారీ మేడ్కి ఇవ్వడం ఏంటి, దీన్ని బట్టి మేము ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది డాడ్ మీ ఇద్దరి మధ్య, నిజం చెప్పండి అని అడిగితే, ఇక సుభాష్ చాలా బాధపడుతూ ఏడుస్తూ, చెప్పడానికి ఏముందిరా, అందరి ముందు మీ అమ్మ నన్ను క్షమించినట్లుగా నటిస్తోంది, అంతే తప్ప తను నన్ను క్షమించలేదు, ఇక ఎప్పటికీ క్షమించదు కూడా. అపర్ణ వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు, నేను చేసిన ఈ ఘనకార్యానికి ఇక నేను అనుభవించక తప్పదు రాజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ చాలా బాధగా. ఇక రాజ్, కావ్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.